గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. వినాయక చవితిని పిల్లలు చాలా సంతోషంగా ఉత్సాహంగా చేసుకుంటారు. పూజంతా అయిన తర్వాత పుస్తకాలని పూజించేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. పుస్తకాలకు పూజ చేయడం ఎందుకు ఇలా చేస్తారు? మనమేమో సరస్వతి చదువుల తల్లి అంటాం, దక్షిణామూర్తి జ్ఞానానికి జ్ఞానప్రదాత అని చెప్తాం. అటువంటిది మరి వినాయకుణ్ణి విద్యార్థులందరూ పూజించటంలో ఉన్న కారణం ఏమిటి అంటే, వినాయకుడు అవతరించినటువంటిది హస్త నక్షత్రం. ఇది కన్యారాశికి చెందింది. కన్యారాశి మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు బుధుడు. అందువల్ల బుధుడు బుద్ధికారకుడు గనక, బుద్ధికారకుడైనటువంటి బుధుడు మనకు అనుకూలంగా ఉండాలి అంటే వినాయకుడిని పూజించటం దానికి సహకరిస్తుంది. అందువల్ల తెలివితేటలు కావాలనుకున్నటువంటి వారు వినాయకుడిని పూజించవలసినటువంటి అవసరం ఉంది. మరి పిల్లలకి చదువు కావాలి, ఏదో 4 అక్షరం ముక్కలు ముక్కును బట్టి చిలక పలుకుల్లాగా పలికేస్తే సరిపోదు కదా, తెలివి కూడా ఉండాలి కదా. నిజం చెప్పాలంటే బాగా అక్షరాలు ఉచ్చరించాలన్నా విఘ్నేశ్వరుడి యొక్క దయ ఉండాలి. అక్షర గణపతి అని మనం చెప్పుకున్నాం. అంటే మనం గాలి వదిలేటప్పుడు ఎక్కడెక్కడ వదులుతున్నామో దాన్ని బట్టి కదా ఒక్కొక్క అక్షరం ఉచ్చరిస్తాం. మరి ఆ ఎక్కడెక్కడ గట్టిగా నొక్కుతున్నామన్నదే గాలి వదలడాన్ని మనం విఘ్నం కలిగించటం. అందువల్ల విఘ్నేశ్వరుడు మన నిశ్వాసాన్ని అడ్డుకుని చక్కని భాష ఉచ్చరించేటట్టుగా మనకి సహకరిస్తున్నాడు. సరే, భాష బాగుంది కానీ లోపల భావం కూడా ఉండాలి కదా. తెలివి ఉంటే కదా భావం ఉండేది. మంచి భావం ఉండాలి అంటే, తెలివితేటలు అభివృద్ధి చెందాలి అంటే బుద్ధికారకుడైనటువంటి బుధుడు అనుగ్రహం కావాలి. బుధుడు అనుగ్రహం కావాలి అంటే దాని మీద ఆధిపత్యం కలిగినటువంటి హస్త నక్షత్రంలో ఉద్భవించిన వినాయకుడిని మనం పూజించవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వినాయకుడిని పూజించినట్టయితే మనకి స్థిరత్వం కలుగుతుంది అని చెప్పారు. వినాయకుడికి భార్యల పేర్లు చెప్పాం. బుద్ధి సిద్ధి అని. ఒక యుగంలో వినాయకుడు అవతరించినప్పుడు ఆయన భార్యలు బుద్ధి సిద్ధిగా ఉన్నారు అని వినాయకుడి గాథల్లో మనం చదువుకున్నాం. ఏమిటి అంటే అక్కడ భార్యలు అన్నది మనకి ప్రాచీన సంప్రదాయంలో ఒక దేవతామూర్తి యొక్క భార్యలుగా చెప్పేది ఏమిటి అంటే వాళ్ళ యొక్క శక్తులు. వినాయకుడిని ఆరాధించటం వల్ల ఆయన శక్తులైనటువంటి బుద్ధి సిద్ధి అన్నవి మనకి లభ్యమవుతాయి. అంటే బుద్ధి ఉంటే కదా సిద్ధి కలిగేది. తెలివితేటలతో ప్రవర్తిస్తేనే కదా. ఏదో గుడ్డెద్దు చేలోబడ్డట్టు అడ్డగోలుగా చేసుకుంటూ పోతే అనుకున్న పని అనుకున్న స్థాయిలో మనకి ఫలితాన్ని ఇవ్వదు. మనం కృషి ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. సరిగ్గా ఉండాలి అంటే బుద్ధి ఉండాలంటే విచక్షణా జ్ఞానం ఉండాలి. ఎవరికైతే విచక్షణా జ్ఞానం ఉండి తెలివితేటలను సవ్యంగా ఉపయోగించుకుంటారో అటువంటి వారికి సిద్ధి అన్నది కార్యసిద్ధి లభిస్తుంది. అటువంటి బుద్ధి బాగా ఉండాలి అంటే బుధుడు బాగా ఉండాలి కదా. అందుకని విద్యార్థులు చదువు బాగా రావాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా వినాయకుణ్ణి పూజించాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. అంతేకాదు పిల్లలకి ఇంకా ఆకర్షణీయంగా ఉండడం కోసం ఏం చెప్తారంటే, వినాయకుడు వటువు అంటే ఒక యుగంలో ఆయనకి భార్యలు ఉన్నట్టుగా చెప్పబడినా ఇప్పటి వరకు కలియుగంలో మనం పూజించేటటువంటి ద్వాపర యుగంలో అవతరించిన వినాయకుడు మాత్రం బ్రహ్మచారిగానే ఉన్నాడు. అంటే బ్రహ్మచారి అంటే ఇంకా చదువుకుంటున్న స్థితిలోనే ఉన్నాడు, గృహస్థాశ్రమంలోకి రాలేదు. కనుక వినాయకుడిని పూజించినట్టయితే ఆ బ్రహ్మచర్య ఆశ్రమం అంటే చదువుకునే స్థితి, బ్రహ్మచర్యాశ్రమం అంటే దానిలో ఉన్నటువంటి సద్గుణాలన్నీ వీళ్ళకు కూడా వచ్చి వినాయకుడు అంతటి వాడు అవుతాడు. ఎవరినైనా మనం ఎంత గొప్పవాళ్ళం కావాలనుకుంటున్నామో అటువంటి వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుంటే ఆ లక్షణాలు కొన్నైనా మనకు వస్తాయి గనక, బ్రహ్మజ్ఞానంలో చాలా గొప్పవాడు వినాయకుడు. నా ఆదర్శంగా వినాయకుడిని పెట్టుకుని రోజు ఆయన్ని చూస్తూనో తలుచుకుంటూనో ఆయన్ని ప్రార్థిస్తూనో ఉంటే అంత అవ్వాలనే కోరికతో పాటు అంత అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని చదువుకునే పిల్లలందరూ చదువు బాగా రావాలి అంటే, వచ్చినటువంటి చదువు స్థిరంగా ఉండిపోవాలి అంటే తప్పనిసరిగా వినాయకుడిని పూజించాలి అని ఒక విశ్వాసం. ఆ విశ్వాసం కారణంగానే వినాయక చవితి పూజాకల్పం అంతా అయిన తర్వాత పుస్తకాలు పెట్టి వాటికి కూడా పూజించడం అనే సంప్రదాయం వచ్చింది. స్వస్తి.